ఇక్కడున్న లోకల్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము, మీరు వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు తీసుకొచ్చిరా, 50 కోట్లు తీసుకొచ్చిరా కాన్సెన్స్కి మేము అడుగుతున్నాం. అదే కాకుండా అక్కడ కాసుల ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గవర్నీలు కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే, జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారంలో, బాన్సువాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నదంటే అప్పుడు గవర్నీలు అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్సువాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే రైల్వే మన ఎంపీ గారు ఉన్నారు, సురేష్ శెట్కర్ గారు ఉన్నారు, 8-9 నెలల తర్వాత మా బాన్సువాడ రావడం జరిగింది. అయ్యా మీరు ఎలక్షన్లో మాట్లాడారు, ఏం మాట్లాడు, బాన్సువాడ నేను ఎంపీ గెలిస్తే నేను లైన్ తీసుకొస్తా, రైల్వే స్టేషన్ తీసుకొస్తా, బాన్సువాడ కానీ చెప్తున్నాడు. ఎక్కడ పోయింది రైల్వే స్టేషన్? రైల్వే లైన్ ఎక్కడ పోయింది? మీరు అట్టి మాటలే అట్టి తిరుగుతారు కానీ ఒక్క పని చేయలేరు. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిగా చేసేది ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిగా మీరు ఎక్కడ సరే ఏది పల్లెలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ₹1 కోటి నిధులు వచ్చినట్లు చెప్పాలా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తెలంగాణ వందనాలు, మరొక నాయక నమస్కారాలు. ఇక్కడ మీరు ఒక్కొక్క కార్యకర్తలకు కొద్దిగా 2 నిమిషాలు ఎవరు మాట్లాడుతుంది? సాయి మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు తొందర మాట్లాడాలి. ఎక్కడైనా టోటల్గా మాఫీ కాలేదు, ఆ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదే స్పందన రావడం జరిగింది. అందులో భాగంగానే మేము బాన్సువాడ పట్టణం హెడ్‌క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు భరోసా ఎగవేత కార్యక్రమానికి ముఖ్య అతిథులు, తర్వాత వివిధ వర్గాలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది చేస్తాం అని చెప్పేసి చాతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఇంకో విషయం ఏంటంటే చదువుకునేటటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పి జెడ్పీటీసీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ జెండా బాన్సువాడ కాకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో జెండా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలకు మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ మంత్రులకు చెప్తున్నాము, మీకు అవగాహన రావాలంటే ప్రజల్లో రైతుల్లో వెళ్ళండి. చాలా మందికి రైతు రుణమాఫీ కాలే, అక్కడ తెలుస్తుంది. ఎక్కడ మేము మంత్రులు గాని ఎమ్మెల్యే గాని మీటింగ్ మాట్లాడుతుంటే ప్రజలకు పోలీసులతో ఒత్తిడి చేసి అక్కడనే కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే రైతు వేగవేత మీరు వేస్తామని రైతు వేగవేత రైతు బంధు కేసీఆర్ 5,000 ఇస్తే మీరు ఏమన్నారనంటే మేము కేసీఆర్ రైతు బంధు బంద్ అయితే మేము పిచ్చోళ్ళమా, దిమాగ్ లేదా అని అన్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి సీఎం గారు. మేము ఒకటే అంటున్నాము, మీరు అందరూ ఇస్తామని ఇప్పటిదాకా సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు బంధు మీరు రైతు భరోసా పెట్టారు, ఇప్పటి వరకు ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఇవ్వలే? రైతుల పక్షాన 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు 12,000 ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇవ్వాలి, రైతు బోనస్ ప్రతి కింటానికి 5,000 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే ఉన్నాయో కొన్ని విషయాలు ఉన్నాయి. మా రైతు ఇక్కడ ఉన్న కార్యకర్తలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలు చేయ జై తెలంగాణ, జై తెలంగాణ.